వృషభం, మీరు వృషభ రాశి వారా? ఈ వీడియో మీకోసమే. ఎందుకు అనేది ఈ వీడియో చివరిదాకా కాదు, మధ్యలో చెప్తా. వాస్తవానికి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. అది మీకు నాకు మాత్రమే తెలుసు. ఒక ఉద్యోగంలో మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసు. ఒక విలువ అనేటువంటిది ఇస్తలేరు మీకు. మీ బలము, మీ నోటి బలం అనేది తక్కువ అయిపోయింది. అంటే మీ మాటకు ఒకప్పుడు ఉన్నటువంటి బలం ఇప్పుడు లేదంటున్నా. అదేవిధంగా భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు ఈ గ్యామ్లింగ్ రిలేటెడ్ కానీ, బిజినెస్ రిలేటెడ్ కానీ, ట్రేడింగ్ రిలేటెడ్ కానీ, లైక్ ఇంకొకటి లాటరీ రిలేటెడ్ కానీ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది ఉన్నారు. ఒక ఇల్లు కట్టుకొని అమ్ముకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఖాళీ ఇంట్లో వాష్రూమ్కు వెళ్ళి జారిపడి కాలో చెయ్యో తొంటో విరగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరమైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావడం, మీరు అమ్మయ్యా ఇదే నా జీవితము అని సంతోషపడ్డ క్షణాలు ఎన్ని రోజులు ఉన్నవి? అది మీకు నాకే తెలుసు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వృషభం, మీ టైం బాగాలేదు, ఇది గమనించుకోండి. ప్రతిరోజు నా టైం బాగాలేదు అంటే మళ్ళీ యద్భావం తద్భావతి అని నేనే చెప్తూ ఉంటా. అలా అనుకోండి. ఏ విషయంలో? భార్యతో గొడవలైనప్పుడు, భర్తతో గొడవలైనప్పుడు, అత్తగారితో గొడవలైనప్పుడు, మామయ్య గారితో గొడవ అయినప్పుడు నేను తగ్గాలి అనేటువంటి పాయింట్ని గుర్తుంచుకోండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వన్స్ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో తప్పకుండా నాతో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడక ముందు ఒక వెలుగు అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. మరి ఇట్టి శ్రావణ మాసంలో విశేషంగా ఖచ్చితంగా మీరు గణపతి హోమం ఒక్కటే చేయించుకోండి. మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కోరికలున్నా కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. కుదిరితే మోదకాలతో గణపతికి నైవేద్యం